తిరుపతి ఎస్పీ కార్యాలయం దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనలకు దిగారు. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బూతు ఎమ్మెల్యే మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. ఎస్పీ కార్యాలయం దగ్గర బైఠాయించిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. నిరసన చేస్తున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తిరుపతి వెస్ట్ పిఎస్ కు తరలించారు. పోలీసుల వైఖరికి నిరసనగా వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఇదే ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మా కరెస్పాండెంట్ మూర్తి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మోహిత్ రెడ్డిని వెస్ట్ పోలీస్ స్టేషన్ కి తరలించినట్లుగా చెప్తున్నారు కదా. ఎస్పీ కార్యాలయం దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏంటి? వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? అనుసూచి చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని అరాచకాల పైన ఆయన వాడినటువంటి పదజాలం పైన కేసులు నమోదు చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఒక ప్రజాస్వామ్యయుతంగా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల జిల్లా ఎస్పీని కలిసేందుకు వస్తే అడ్డుకోవడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 4 నాయకుల పైన పోలీసులు దాడి చేశారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద పోలీసులు వైఖరి నిరసిస్తూ వినతి పత్రాన్ని చించివేస్తూ తమ యొక్క నిరసన దళాన్ని వినిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అరెస్టు చేయడం పట్ల ఆయన జిల్లా పోలీసులను నిర్వహించడంతో ఆయన కూడా అదుపులో తీసుకున్నారు. ఆయన తిరుపతిలో ఉన్నటువంటి ఎస్పీ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో ఇటీవల గడిచిన 2 ఏళ్లుగా జరుగుతున్నటువంటి పరిణామాలు అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఒక రిటైర్డ్ జడ్జిని ఉద్దేశించి ఆయన వాడినటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ పైన ఈరోజు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పట్ల కుటుంబం పట్ల అసభ్య వ్యాఖ్యల పట్ల ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల్లో కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏమాత్రం ఫిర్యాదు స్వీకరించకుండా కనీసం రిసిప్ట్ అప్లికేషన్ కూడా ఇవ్వకుండా తిరస్కరించారు. ఈ రోజు పోలీసుల తీరు నిరసిస్తూ చంద్రగిరి నియోజకవర్గ నాయకులంతా కూడా జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వస్తూ ఈ రోజు అడ్డుకోవడం జరిగింది. పోలీసుల వైఖరి పట్ల ఈ రోజు చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన గలను వినిపించారు. దానిలో భాగంగానే చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. తిరుపతి ఎస్పీని తరలించారు. అంతే. రైట్. వైఎస్ఆర్సీపీ నేతలు ఏం చెప్తున్నారు? దీనిపైన పోలీస్ అధికారులు ఏమైనా స్పందించారా? ప్రత్యేకించి చంద్రగిరి నియోజకవర్గంలో పోలీసులు అనుసరిస్తున్నటువంటి తీరు పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో గతంలో లేని విధంగా భూదండాలు పెరిగిపోయాయి. ప్రజాస్వామ్యంగా ఉండాల్సిన నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి అరాచకాల నుంచి చంద్రగిరి నియోజకవర్గం కాపాడాలంటూ ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చేందుకు వస్తే ఈరోజు వినతి పత్రం ఇచ్చేందుకు కూడా ఈ రోజు ఈవెంట్ సందర్భంగా ప్రజల్లోనే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అనుమతించకపోవడం పట్ల పెద్ద ఎత్తున నిరసనలు వినిపిస్తున్నారు. దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు. పోలీసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు అరెస్ట్ చేసి ఇక్కడ ఎస్పీ పోలీస్ స్టేషన్ దగ్గర తరలించారు. రైట్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.